ఊరుకో శ్యామ, నీకేం కాలేదుగా. పద. శ్యామ, శ్యామ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇదిగో వాటర్ తాగు, తాగు తాగు. ఇప్పుడు భయం తగ్గిందా శ్యామ? నా భయం తగ్గిపోయింది, మీ భయము పోయింది. నా భయమా? నా భయం పోవడం ఏంటి? అదే అఖిల్ బాబు, మీ చీకటి భయం. మీకు చీకటి భయం పోయింది కాబట్టే చీకట్లో వచ్చి నన్ను కాపాడి ఈ చీకట్లో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను గుర్తు చేసే వరకు మీకు చీకటి భయం ఉందన్న విషయమే మీకు గుర్తు రాలేదు. నిజమే శ్యామ, నిజమే. ఆ చీకటి భయం విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ భయాన్ని మించిన భయం కలిగితే ఆ చీకటి భయాన్ని మీరు మర్చిపోతారు అని నాకు డాక్టర్ గారు చెప్పారు. అలాంటి భయం మీకు కలిగించడం కోసమే కావాలనే మిమ్మల్ని ఈ అడవిదారిలోకి తీసుకొచ్చాను. నాకు ప్రమాదం జరుగుతున్నట్టుగా మిమ్మల్ని నమ్మించడం కోసమే కావాలనే చలిమంట దగ్గర నుంచి నేను పక్కకు వెళ్ళాను. నా అరుపులు విని మీ చీకటి భయాన్ని మర్చిపోయి నన్ను కాపాడడం కోసం వచ్చారు. ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడా, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న ఎదలో పిండి జోలాలి. తానే నానే రాణి, తానే నానే రాణి, తానే నానే రాణి. ఏంటి శ్యామ ఇది? నా ఫోబియాని పోగొట్టడం కోసం నువ్వింత రిస్క్ చేసావా? ఒకవేళ నీ అరుపులు విని కూడా చీకటి భయంతో నేను రాకపోయి ఉంటే, ఆ పాము నిన్ను కాటేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగే శ్యామ, ఎంత ప్రమాదం జరిగేది. మీరొస్తారని నన్ను కాపాడతారని నా నమ్మకం అఖిల్ బాబు. ఒకవేళ నేను రావడం ఆలస్యం అయి ఉంటే? కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? కన్నయ్య మీరు సమయానికి వచ్చేలా చేస్తాడు, నన్ను కాపాడేలా చేస్తాడు. కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ, అష్టమిలో జగ పుట్టిన కృష్ణ, వంశీ కృష్ణ, మోహన కృష్ణ, బాల కృష్ణ, హే గోపి కృష్ణ, మువ్వల కృష్ణ, కుంట తరుల అల్లరి కృష్ణ, కృష్ణ కృష్ణ
పాప జన్మకే జ్ఞాపకంగా చూసా నిన్నే పిల్ల ఓ పిల్ల నా లోకంలో అడుగెట్టావే పిల్ల ఓ పిల్ల నీ అందంతో పడగొట్టావే పిల్ల ఓ పిల్ల నా కోసమే నువ్వు పుట్టావే అయ్యో. ఇందులో నేను చేసింది ఏముంది అఖిల్ బాబు, అంతా ఆ కన్నయ్య దయ. ఎవరిదయో నాకు తెలీదు. నువ్వు నా జీవితంలోకి రాకపోతే మాత్రం ఇలా జరిగేది కాదు. నన్ను మీ జీవితంలోకి తీసుకుని వచ్చిందే ఆ కన్నయ్య కదా. మీకున్న ఆ భయం పోగొట్టడం కోసమే నన్ను మీ జీవితంలోకి పంపాడు ఆ కన్నయ్య. అవును శ్యామ, నా కోసమే నిన్ను పంపాడు. నీ కోసం కూడా నిన్ను నా జీవితంలోకి పంపాడు. నా కోసమా? అవును, నీ విషయంలో నాకు కొన్ని ఆశలున్నాయి. ఆ ఆశలు తీరితే నీకు సంతోషంగా ఉంటుంది. అందుకే నీకోసం నిన్ను నా జీవితంలోకి పంపించాడేమో అని అన్నాను. నిన్ను బాగా చదివించాలి, నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చెయ్యాలి. ఎదుటి వాళ్ళు నీకు ఎన్ని కష్టాలు కలిగించినా ఎదుర్కొనే శక్తి నీకు రావాలి. ఇలా నాకు చాలా ఆశలున్నాయి. ఆ ఆశలన్నీ తీరాలి. తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. అఖిల్ బాబు, మీకు చీకటి భయం పోయిందన్న విషయం వెంటనే అత్తయ్య గారితో చెప్పాలి. అవును శ్యామ, చెప్పాలి. అత్తయ్య గారు, ఇదిగోండి వంశవృక్షం. ఐశ్వర్య తిరిగొస్తే కాని ఈ వంశవృక్షానికి నిండుదనం రాదు. వస్తుంది అత్తయ్య, ఐశ్వర్య తప్పకుండా వస్తుంది. శ్యామ వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారు. శ్యామ అని ఫోన్ చేస్తోంది. హలో శ్యామ, ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఐశ్వర్యతో మాట్లాడారా? ఇక్కడికి రావడానికి ఐశ్వర్య ఒప్పుకుందా? చెప్పు శ్యామ, ఏమైంది? ఇంకా మేము ఐశ్వర్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అత్తయ్య గారు. ఇంకా వెళ్ళలేదా? ఎందుకని? అంటే రాత్రి అడవిలో మేము దారి తప్పాము. దారి తెలియక రాత్రంతా అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అడవిలో రాత్రంతా ఉండిపోయారా? అవునత్తయ్య గారు. ఆ చీకట్లో అఖిల్ ఎలా ఉన్నాడు? చాలా భయపడిపోయి ఉంటాడు కదా. కంగారు పడిపోయి ఉంటాడు కదా. వాడికి ఎలా ఉంది? బాగానే ఉన్నాడు కదా? లేదత్తయ్య గారు, అలాంటిదేమీ జరగలేదు. అయినా చాలా బాగున్నారు. మీకొక శుభవార్త. శుభవార్త ఏంటమ్మా? ఆయనకి చీకటి భయం పూర్తిగా పోయింది. ఏంటి? అఖిల్ బాబుకి చీకటి భయం పోయిందా? అవునత్తయ్య గారు. మీ వారికున్న చీకటి భయం మరిచిపోయేలా పెద్ద భయంకరమైన సంఘటన ఒకటి జరగాలి. ఆ సంఘటనలో తన వాళ్ళకి ఏదో జరుగుతుందని తను భయపడిపోవాలి.
ముందు కనపడేది చూసి నేను పొరపాటు పడ్డాను. అది పొరపాటు, నిజం ఇది అని చెప్పి నన్ను కన్విన్స్ చేయాల్సింది మీ అన్నయ్యే కదా. అలా కన్విన్స్ చేసి నన్ను తీసుకెళ్లటానికి మీ అన్నయ్య ఇక్కడికి రాకపోవటం మీ అన్నయ్య తప్పు కాదా? ఆయన మహారాజుల ఇంటి దగ్గర కూర్చొని రాయబారానికి పంపినట్టు మీ ఇద్దరిని నా దగ్గరికి పంపిస్తాడా? అలా పంపించటం మీ అన్నయ్య తప్పు కాదా? అంటే అది జరిగిన దాని గురించి బావగారు చాలా బాధపడుతున్నారక్క. ఆ బాధలో నేనిక్కడ సంతోషపడుతున్నానా? జరిగిన దాని గురించి నేనేమన్నా సంతోషపడుతున్నానా? నేను బాధపడుతూనే ఉన్నానుగా. నా బాధ తీర్చాల్సింది ఆయనే కదా. రమ్మను, ఆయన్నే రమ్మను. నేను కావాలనుకుంటే ఆయన్నే వచ్చి నన్ను తీసుకెళ్ళమను. ఐశ్వర్య, అమ్మా ఆగమ్మా, ఏంటమ్మా ఇది? నా మాట విను ఐశ్వర్య, చెప్పేది విను. జరిగింది మొత్తం చెప్పాక కూడా ఇంకా అన్నయ్య రాలేదని అడుగుతుందేంటి? అసలు నిజాలు తెలుసుకోకుండా ఇంట్లో నుంచి వచ్చేయడం వదిన చేసిన తప్పు కాదా? తను తప్పు చేసి అన్నయ్య తప్పు అంటుందేంటి? ప్లీజ్ అఖిల్ బాబు, దయచేసి మీరు ఆవేశపడకండి. మనం ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాము, పోట్లాడడానికి కాదు. ఎలాగోలా అక్కని కన్విన్స్ చేసి మన ఇంటికి తీసుకువెళ్ళాలి. దయచేసి మీరు ఆవేశపడకండి ప్లీజ్. ఒక్కసారి బావగారితో మాట్లాడితే బాగుంటుందేమో. ఒక్కసారి బావగారు ఇక్కడికి వచ్చారంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే శ్యామ, ట్రై చేద్దాం. ఇన్నేళ్లు కాపురం చేసినా కూడా నేను ఎలాంటి వాణ్ణి అనేది ఐశ్వర్యకు అర్థం కాలేదు. నిజాలు తెలుసుకోకుండా నింద వేసి వెళ్ళిపోయింది. రింగ్ అవుతుంది శ్యామ. ఏంటి అఖిల్ ఫోన్ చేస్తున్నాడు? ఐశ్వర్య రాను అని ముందుకేస్తుంటుందా? నాతో మాట్లాడించడం కోసం ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడకూడదు. నేను ఐశ్వర్యతో మాట్లాడకూడదు. తన తప్పు తను తెలుసుకొని ఇక్కడికి వచ్చేంత వరకు ఐశ్వర్యతో మాట్లాడకూడదు. అంటే అఖిల్ ఫోన్ ఆన్సర్ చేయకూడదు. లిఫ్ట్ చేయలేదు శ్యామ. మళ్ళీ చేయండి అఖిల్ బాబు. మాట్లాడకూడదు. శ్యామ, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయదలుచుకోలేదు. ఏంటి నువ్వు చేస్తున్నది? వాళ్ళంతా బ్రతిమలాడుతుంటే నువ్వంతలా బెట్టు చేస్తున్నావేంటి? ఈ మాత్రం బెట్టు చేస్తేనే వాళ్ల మీద నాకు బాగా గ్రిప్ వచ్చేది. గ్రిప్ వస్తుందో ఉన్న గ్రిప్ జారుతుందో చూసుకో. అంటే నువ్విలా మొండిగా మాట్లాడుతుంటే కోపం వచ్చి అఖిల్ వాళ్ళు వెళ్లిపోతే ఏంటి పరిస్థితి? వెళ్లరు మమ్మీ. నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్లరు. ఇప్పటికే నీ మాటల వల్ల అఖిల్ బాబుకి 1-2 సార్లు కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకుంటున్నాడు. చేసుకుంటాడు, చచ్చినట్టు కంట్రోల్ చేసుకుంటాడు. ఒకవేళ కంట్రోల్ చేసుకోకపోతే శ్యామ ఉంది కదా, అది కంట్రోల్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా వాళ్ళు అరుణ్ని ఇక్కడికి పిలిపిస్తారు. అప్పుడు దర్జాగా నేను నా మొగుడుతో కలిసి అత్తింటికి వెళ్తాను. ఏమోనే, వచ్చిన అవకాశం చేజారిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఒక పని చేస్తాను. నేను వెళ్లి వాళ్లతో మంచిగా మాట్లాడుతూ అరుణ్ వచ్చే వరకు వాళ్ళు ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను. సరేనా? సరే కానివ్వు.
బాబు, మీ వదిన సంగతి మీకు తెలిసిందే కదా. కాస్త పట్టుదల గల మనిషి. అయినా ఎలాగోలా నేను కన్విన్స్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది బాబు. ఇదేంటి? ఇది అఖిల్ బాబు జరిగింది కదా, నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటి అఖిల్ బాబు, మీ జర్కిన్ నాకు ఇచ్చారేంటి? పర్లేదు శ్యామ, నువ్వే కప్పుకో. నాకేం పెద్దగా చలిగా అనిపించట్లేదు. నువ్వు చలికి వణికిపోతున్నావు కదా, కప్పుకో. థ్యాంక్ యూ అఖిల్ బాబు. థ్యాంక్ యూ శ్యామ. అదేంటి అఖిల్ బాబు, జర్కిన్ ఇచ్చినందుకు నేను కదా మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు నాకు చెప్తున్నారేంటి? నేను థ్యాంక్స్ చెప్పింది జర్కిన్ విషయంలో కాదు, చీకటి విషయంలో. నాకున్న చీకటి భయాన్ని పోగొట్టి చీకటి ఇంత అందంగా ఉంటుందని నాకు తెలిసేలా చేసినందుకు. ఆరు బయట నేను ఇలా ధైర్యంగా పడుకోగలిగానంటే అది నీ వల్లే శ్యామ. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే. సరే పడుకో శ్యామ. ఆ
మీరింకా వెళ్ళలేదా? మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చిన వాళ్ళం మిమ్మల్ని తీసుకువెళ్లకుండా ఎలా వెళ్తామక్క? నన్ను తీసుకెళ్ళడానికి రావాల్సింది మీరు కాదని చెప్పాను కదా. మీ బావగారు రావాలని చెప్పాను కదా. అసలు ఆయన రాకుండా మిమ్మల్ని ఎలా బయలుదేరాలి? తప్పదు. నేనక్కడికి రాకపోతే శ్యామ నా ఇంటికి మహారాణిని చేస్తారు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఇంకా కోపం ఏంటి పిచ్చి మొహమా? అల్లుడు గారు అంతలా ప్రాధాయపడుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? చూడమ్మా, ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. అలాంటి అత్తిల్లు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. ఇంకా ఆలోచించడం మానేసి వెంటనే బయలుదేరమ్మా. నా మాట విను. అలాగే మమ్మీ, బయలుదేరుతాను. వెళ్ళొస్తామండి. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. వెళ్ళొస్తాను మమ్మీ. అలాగే. అమ్మయ్యా, మొత్తానికి ఐశ్వర్య అత్తింటికి చేరుతోంది. తొందరలో నేను కూడా ఆ ఇంటికి చేరితే ఆ శ్యామ సంగతి ఏంటో తేల్చేయొచ్చు. ఏమండి, ఒకసారి కారాపండి. దేనికి క్షమా? దిగండి, చెప్తాను. ఏం కావాలి క్షమా? ప్రమిదలండి. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, దీపాలు పెట్టడానికండి. ఆల్రెడీ మమ్మీ ప్రమిదలు తెప్పించుంటుంది కదా శ్యామా? అవును, అత్తయ్య గారు తెప్పిస్తారు. కానీ ఇవి కూడా కావాలి. ఇంకా ఇవెందుకు? నీకోసం స్పెషల్ గా తీసుకుంటున్నావా? మీకోసం స్పెషల్ గా తీసుకుంటున్నాను. నా కోసమా? లేకపోతే ఏంటండి? దీపాలు మీకోసమో నాకోసమో కాదు, దేవుడి కోసం. పదండి. ఎంత బాబు డజన్? డజన్ 125 అమ్మా. మీకైతే 100 రూపాయలకి ఇస్తా. సరే, 4 డజన్లు ఇవ్వండి. సరేనమ్మా. ఇదిగోండమ్మా, మొత్తం 400 అమ్మా. 400 అంటే ఇవ్వండి. నా పాకెట్లో ఉన్నాయి, తీసుకో. ఇవ్వు.
చెప్పాలా అన్నయ్య? ఖచ్చితంగా చెప్పాలా? ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అలా చూస్తారేంటి? చెప్పండి, ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? అదేరా, నేనే చెప్పాలి. నువ్వు శ్యామకేం చెప్పాలన్నయ్య? చెప్పాలరా, థ్యాంక్స్ చెప్పాలి. అలిగి వెళ్ళిన ఐశ్వర్యని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది శ్యామానే కదా. అందుకు నేను శ్యామకి థ్యాంక్స్ చెప్పాలి కదా. శ్యామనేమో మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బావగారు, చెప్పక్కర్లేదు అంటోంది. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి అని నేనంటున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. అంతేగా శ్యామ? అవును. తప్పన్నయ్య, నువ్వు చేస్తున్నది తప్పు. తప్పు చేస్తున్నానా? నేను తప్పు చేస్తున్నానా? ఖచ్చితంగా నువ్వు చేస్తున్నది తప్పే. శ్యామ చెప్పినట్టు మనలో మనం థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి చెప్పు? శ్యామా, శ్యామా, ఏంటత్తయ్య గారు? గురువమ్మ వాళ్ళు అవుట్ హౌస్ కు వెళ్లారమ్మా. వాళ్ళకేం కావాలో చూడు. అలాగే అత్తయ్య గారు. మమ్మీ, వంశవృక్ష పూజప్పుడు రూపారాణి పాట అవసరమా? అదేంట్రా అలా అంటావు? మీ నాన్నగారు ఎంతో ముచ్చటపడి పాట పెట్టిస్తుంటే అవసరమా అంటావేంటి? పూజలప్పుడు పాటలెందుకు అని. రూపారాణి పాడేది భక్తి పాటలే కదన్నయ్య. అవునవును, భక్తి పాటలే కదా. పాడిద్దాంలే, గురువుగారి ముందు రూపారాణి చేత పాట పాడిద్దాంలే. చెప్పాలి, పాట పాడను అని చెప్పి గురువమ్మ వాళ్లకు చెప్పేయాలి. ఏంటిలా వచ్చావు? పాట పాడతాను అని చెప్పడానికి వచ్చిందేమో కాదు, పాట పాడను అని చెప్పడానికి వచ్చాను. ఏంటి పాడవా? అవును, పాడను. మీరు ఎన్ని చెప్పినా సరే ఇంకా పాట పాడడం నా వల్ల కాదు కాదు కాదు. మేము చెప్పడం కాదు, మీ అత్తమామలు చెప్పినా కూడా పాడవా? అప్పుడు కూడా పాట పాడడం నీ వల్ల కాదా? వంశవృక్ష పూజ రోజు గురువుగారి ముందు రూపరాణి చేత పాట పాడించాలి అని మీ అత్తగారు మామగారు అనుకున్నారు. వాళ్ళు పిలిస్తేనే మేము ఇక్కడికి వచ్చాం. అయినా సరే నువ్వు పాడవా? మీ అత్తామామల మాట తీసేసి చెత్తబుట్టలో పడేస్తావా? వాళ్ల మాట అంటే నీకు గౌరవం లేదా? అదేం కాదు, వాళ్ళ మాట అంటే నాకు చాలా గౌరవం. కానీ వాళ్ళ సమక్షంలో వాళ్ళని మోసం చేస్తూ అలా పాట పాడడం నా వల్ల కావడం లేదు. అలా పాట పాడుతున్నంతసేపు నేను నరకం అనుభవిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి.